నరేషన్ చెప్పారు అయ్యనపాత్రుడు గారు గౌతు లచ్చన్న గారి గురించి. అంటే 11 సీట్లతోని ప్రతిపక్ష హోదా రాదు అన్న సంగతి అతనికి తెలిసి రావటం ఇష్టం లేక అతనితో పాటు మిగతా 10 మంది గెలిచిన వాళ్ళని కూడా అధ్యక్ష అనే పదానికి నోచుకోకుండా చేయటం అనేది నిజంగా వాళ్ళ తాలూకా దురదృష్టం అధ్యక్ష. నేను ఎందుకంటానంటే నీకేమైనా సమస్య ఉంది, ఇక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడే పరిస్థితులు లేవు. బయట కూర్చొని అవాస్తవాలు అబద్ధాలు ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి. ఈరోజు మనం అనుకుంటున్నాం ఇమీడియట్గా మనం చర్యలు తీసుకోవట్లేదు అని మనం అనుకుంటున్నాం, కానీ ప్రజలందరికీ కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇవన్నీ అబద్ధాలు, అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని. ఇంకా మొన్న చూస్తే అధ్యక్ష ఒకటి కనిపించింది అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ ప్రజల గట్ట సమస్యలు వస్తే తెలంగాణ ల్యాండ్లైన్ నెంబర్ ఇచ్చాడు కర్ణాటక వాసి. ఎప్పుడు చూడండి కర్ణాటకలో ఉంటాడు, బెంగళూరులో ఉంటాడు. హెల్ప్ లైన్ నెంబర్ ఒకసారి చూడండి, నేను ఏదో అన్నాడు కదా డిజిటల్ యాప్ అని చెప్పి, అందులో కనుక మనం ల్యాండ్లైన్ నెంబర్ చూస్తే తెలంగాణ ల్యాండ్లైన్ నెంబర్. ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి తెలంగాణ ల్యాండ్లైన్ నెంబర్ ఇచ్చిన మన కర్ణాటక వాసి గురించి కూడా మనం ఇక్కడ సందర్భంగా మాట్లాడుకోవాలి. అంటే ఎలాగా మనల్ని మిస్గైడ్ చేస్తున్నాడనే విషయాన్ని, ప్రజల్ని మిస్గైడ్ చేస్తున్నాడనే విషయాన్ని ఈ రకంగా మీతో చెప్పుకునే చెప్పారు. ఆ నెంబర్ కూడా కొడితే 11 టోటల్ వచ్చిందంట. అది 11 టోటల్ వచ్చింది అధ్యక్ష. విధధ్యక్ష దేవుని స్క్రిప్ట్ ఎవరు మార్చలేరు. ఆ 11 అనేది ఆ రకంగా వెంటాడుతూనే ఉంది అధ్యక్ష. అధ్యక్ష సార్ నిజమే సార్ 227 అధ్యక్ష. ఆ 11 గురించి మాట్లాడుతున్నప్పుడు 227 ఇప్పుడు అది కూడా టోటల్ 11. అంటే 11 ఏ రకంగా వెంటాడుతుందో ఇప్పుడు తెలుస్తోంది. ఇది దేవుని స్క్రిప్ట్ అంటే, అసలైన దేవుని స్క్రిప్ట్ అంటే ఇది అధ్యక్ష. ఇలాగే అధ్యక్ష ఇప్పుడు మీ అందరికీ తెలుసు అధ్యక్ష, ఇందాక మన విష్ణుకుమార్ రాజు గారు మాట్లాడుతూ పోలీసుల గురించి, అదేవిధంగా అంటే చాలా మంది పోలీస్ వ్యవస్థ మీద అసంతృప్తిగా ఉన్న విష్ణుకుమార్ రాజు గారు ఆ విషయంలోనే మా మీద తిరిగి అటాక్ మొదలుపెట్టారు. కానీ ఒకటి అధ్యక్ష, ఇప్పుడు శంకరయ్య గారి గురించి, సిఏ శంకరయ్య గురించి కూడా చాలా మంది మాట్లాడారు అధ్యక్ష. ఇది ఆల్రెడీ యాక్చువల్గా ఇతని మీద అప్పుడే సస్పెండ్ అయ్యారు. అతని మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి, చర్యలు తీసుకోవడానికి గవర్నమెంట్ సిద్ధపడింది. త్వరలోనే అతని మీద కఠినమైన చర్యలు ఉంటాయి, క్రిమినల్ చర్యలు కూడా ఉంటాయి అధ్యక్ష. అది సభాముఖంగా మీ అందరికీ కూడా చెప్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా మీ అందరూ ఇందాక మాట్లాడుతున్నప్పుడు అధ్యక్ష కొంతమంది సభ్యులు కూడా అడిగారు నన్ను, మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఒక 3 కేసుల గురించి కూడా చెప్పారు అధ్యక్ష. దానికి కూడా ఒకసారి సిట్కి ఇమ్మని చెప్పి నాకు రిక్వెస్ట్ చేశారు. దాని మీద కూడా మేము ఒకసారి చర్చించుకొని అది కూడా సిట్కి ఇచ్చే బాధ్యతని ఒకసారి నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకున్నాను అధ్యక్ష. అఖిలప్రియ గారు చెప్పారు కొన్ని కేసులు. అంటే విషయం ఏంటంటే ఒక్కసారి నేను మా సభ్యులందరూ